నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరం ఏటీ అగ్రహారం నందు ఎస్కేబీఎంఎంసీ పూర్వ విద్యార్థుల 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2004-2005 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ విద్యాభ్యాస ప్రయాణంలో 20 సంవత్సరాల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ఫిబ్రవరి 8, 2026న ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని 2004-2005 బ్యాచ్ విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు మరియు అతిథులు పాల్గొని అనుభవాలను పంచుకున్నారు. విద్యా జీవితంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. మేము 2004-2005 సంవత్సరంలో శ్రీ కస్తూరిబా మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుకొని ఉత్తీర్ణమయ్యి 100కి 100% పాస్అవుట్ బ్యాచ్ మాదే. ఎస్కేబీఎం స్కూల్లో 2004-2005 సంవత్సరంలో ఆ రోజున మాకు హెడ్మిస్టర్గా భగీరథ మేడం గారు ఉన్నారు. వారు ఈ రోజున మాతో పాటు లోకంలో లేనందుకు మేము చింతిస్తున్నాము. మా స్నేహితులు భాష, భరద్వాజ్ వీళ్ళు కూడా మాతో పాటు లేరు, కానీ వాళ్ళు మాతో పాటే ఉన్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి మేము అండగా ఉన్నామని చెప్పి ఈ విధంగా సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాము. మాకు అశోక్ మాస్టర్ గారు కానివ్వండి, హరగోపాలరావు గారు కానివ్వండి, మాధవి మేడం గారు కానివ్వండి, వెంకటేశ్వర మాస్టర్ గారు కానివ్వండి, ఎన్సీసీ మాస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరి ప్రోత్సాహంతో, సామిరెడ్డి మాస్టర్ గారు, వీళ్ళందరి ప్రోత్సాహంతోనే మేము ఈ రోజున ఈ స్థాయిలో మేము ఒకరికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ మేము పోషించగలుగుతున్నాము అంటే మా గురువులు పెట్టిన విద్యాభిక్షే ఇది. చదువు గురించి ఒక చిన్న మాట చెప్తా సార్. జగతిని జాగృతము చేయనది, అజ్ఞానందకారమును పారద్రోలునది, చేయి పట్టి చేయుతనిచ్చినది, అన్నింటిలోనూ అత్యున్నతగా నిలిపినది, తరాలు మారిన తరగనిది విద్య. ఇలాంటి విద్యని మనకి అందించడానికి ఎంతో ప్రయాసతో ప్రయత్నించే మహానుభావులే మన గురువులు. అందుకే గురు బ్రహ్మ గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు మన పెద్దలు. నేటికి నాటికి ఈనాటికి ఏ నాటికి సముద్రంలో వేసినా సరే అలవోకగా తేలుకుంటూ వచ్చేదే విద్య. మీరు ఏది పరిశోధన చేయాలన్నా, మీరు ఏమి చెప్పాలన్నా, ఏ విధంగా చేయాలన్నా, ఈవెంతో మీరు మాట్లాడాలన్నా ఒక విద్య, ఒక మార్గం. అదే ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు టీవీ వారికి, పత్రిక వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.